ఫ్రెండ్స్ మంచి రోజులు వచ్చేసినాయి. పెట్టండి డీజిల్, కొట్టండి జేజేలు, పెట్టండి కటౌట్లు, కొట్టండి చప్పట్లు, చల్లని పూలు వేయండి హీరలు, సంబరాలకు సిద్ధండి. ఇంతకీ ఇదంతా ఎందుకు అనుకుంటున్నారా? యాపిల్ ఐఫోన్ SE4 కోర్స్ SE4 పేరు మీద కాకుండా 16E పేరు మీద యాపిల్ అయితే లాంచ్ చేసింది. ఎప్పుడో అఫోర్డబుల్ ప్రైస్లో, అంటే ఇప్పటి వరకు మార్కెట్లో ఉన్న యాపిల్ ఐఫోన్ మొబైల్ ఫోన్స్తో కంపేర్ చేస్తే తక్కువ ప్రైస్లో యాపిల్ ఒక మొబైల్ తీసుకురాబోతుంది అనుకుంటున్నాం కదా. సో ఆ మొబైల్ ఇదే అనమాట. మధ్యతరగతి వారి కళ నిజం చేయడం కోసం ఈ మొబైల్ని యాపిల్ అయితే తీసుకొచ్చింది. దీనికోసం మీరు కిడ్నీలు, లివర్లు, కళ్ళు అమ్ముకోవాల్సిన అవసరం లేదు. ఇంట్లో బంగారం ఉంటే చాలు, ఒక కాసు బంగారం అమ్ముకుంటే ఈ ఫోన్ మీ సొంతం అయితే అవుతుంది. అసలు ఏంటి ఈ ఫోన్ ప్రత్యేకత? ఈ ఫోను ఏ ప్రైస్కి వచ్చింది, ఈ ప్రైస్కి మనం తీసుకోవచ్చా లేదా, ఒకవేళ తీసుకోవాల్సి వస్తే యాపిల్ ఫోన్ నుంచే ఈ ఫోన్ తీసుకోవడం బెస్టా, దీని ప్లేస్లో ఇదే ప్రైస్లో ఇంకో ఏమైనా ఫోన్ మనకి అవైలబుల్ ఉన్నాయా అనే విషయాన్ని అయితే సో ఇక్కడ మనం మాట్లాడుకుందాం. సో ఈ మొబైల్ చూడడానికి అయితే మాత్రం ఐఫోన్ 14 ఉంది కదా, సో సేమ్ ఫ్రంట్ డిస్ప్లే దగ్గర వచ్చేసరికి అదే రకంగా అయితే ఉంటుంది. అంటే ట్రెడిషనల్ నాచ్తో వస్తుందన్నమాట. బ్యాక్ సైడ్ మాత్రం కెమెరా మనకి ఐఫోన్ 8 అప్పుడు తీసుకొచ్చారు కదా, అటువంటి కెమెరా డిజైన్ అయితే కనిపిస్తూ ఉంటుంది. సో ఈ మొబైల్లోని మనం డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే, ఈ డిస్ప్లే 6.1 ఇంచెస్ సూపర్ రెటినా XDR OLED డిస్ప్లే అయితే వస్తుంది. ఇందులో మనకి ఫుల్ HD కన్నా కొంచెం ఎక్కువ ఉంటుంది, అలానే 1.5K రెజల్యూషన్ కన్నా కొంచెం తక్కువగా ఉంటుంది. రెజల్యూషన్ వచ్చేసరికి 60 Hz డిస్ప్లే రీఫ్రెష్ రేట్ ఉంటే పీక్ బ్రైట్నెస్ నిట్స్ మనకి 1200 నిట్స్ అయితే ఉంటాయి. ఇక ప్రాసెసర్ A18 బయోనిక్ చిప్ సెట్ అయితే ఉంటుందన్నమాట. అంటే రీసెంట్గా లాంచ్ చేసిన 16 సిరీస్ మొబైల్స్లో మనం ఈ చిప్ సెట్ అయితే చూడొచ్చు. సో కాకపోతే ఆ చిప్ సెట్తో కంపేర్ చేస్తే మనకి ఇందులో కోర్ అయితే తక్కువగా ఉంటుంది. ఇక ఇందులో ఫస్ట్ టైం యాపిల్ C1 ఓన్ మోడెమ్ని అయితే యూజ్ చేశారు. మరి ఈ మోడెమ్ పనితనం ఎలా ఉంటుందనేది అయితే చూడాల్సి ఉంటుంది. ఇక ర్యామ్ వచ్చేసరికి 6GB ఉంటుంది. రేర్ సైడ్ మనకి మెయిన్ కెమెరా సింగిల్ కెమెరా ఉంటుంది, 48 మెగాపిక్సెల్ ఫ్యూజన్ రేర్ కెమెరా అనమాట. ఇదే మనకి 2x టెలిఫోటో లాగా కూడా యూజ్ అవుతుంది. ఫ్రంట్ కెమెరా 12 మెగాపిక్సెల్ విత్ నైట్ మోడ్తో వస్తుంది అనమాట. ఫ్రంట్ అండ్ బ్యాక్ మనం 4K వీడియోస్ని అయితే రికార్డ్ చేయొచ్చు. ఇంకా కెమెరాలోని ఫీచర్స్ చూసుకుంటే మనకి ఫోటోనిక్ ఇంజిన్, స్మార్ట్ HDR5, డీప్ ఫ్యూజన్, నైట్ మోడ్, అలాగే పోర్ట్రైట్ని అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇక బ్యాటరీ ఎంత అనేది వీళ్ళు ఎప్పుడు మెన్షన్ చేయరు కదా, సో కాకపోతే ప్లేబ్యాక్ టైం అయితే చెప్తుంటారు. 26 అవర్స్ వరకు మీకు ప్లేబ్యాక్ టైం అయితే వస్తుంది అంటున్నారు. ఇక ఛార్జింగ్ కెపాసిటీ మీకు 20 వాట్ వైర్ ఛార్జింగ్తో వస్తే, వైర్లెస్ ఛార్జింగ్ మ్యాక్స్ సేఫ్ అయితే ఇవ్వలేదు, QI వైర్లెస్ అయితే ఇచ్చారనమాట. ఇక్కడ 7.5 వాట్ మనకి వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే చేస్తుంది. రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ అయితే లేదు. ఇక ఆపరేటింగ్ సిస్టమ్ iOS 18తో వస్తుంది. బిల్డ్ క్వాలిటీ అండ్ డిజైన్ గురించి మాట్లాడుకుంటే మెటీరియల్ ఏరోస్పేస్ గ్రేడ్ అల్యూమినియం ఫ్రేమ్తో అయితే వస్తుంది. ఫ్రంట్ అండ్ బ్యాక్ మనకి గ్లాస్ బిల్డ్ అయితే ఉంటుంది. కలర్స్ మీకు బ్లాక్ అండ్ వైట్ 2 కలర్స్లో వస్తాయి. మీకు థిక్నెస్ 7.8 mm థిక్నెస్ ఉంటే వెయిట్ 174 గ్రామ్స్ వెయిట్ అయితే ఉంటుంది. ఇక పోర్ట్స్ అండ్ కనెక్టివిటీ విషయానికి వస్తే మనకి Type-C పోర్ట్తో వస్తుంది, 5G సపోర్ట్ చేస్తుంది, Wi-Fi 6E ఉంది, బ్లూటూత్ 5.3తో వస్తుంది, అల్ట్రా వైడ్ బ్యాండ్ సపోర్ట్ అయితే ఇవ్వలేదు. ఇక సెక్యూరిటీ సెన్సార్స్ గురించి మాట్లాడుకుంటే మనకి ఫేస్ ఐడి ట్రూ డెప్త్ కెమెరాతో అయితే వస్తుంది. ఫింగర్ ప్రింట్ లాంటివి అయితే ఉండదు. ఇంకా సెన్సార్స్ విషయానికి వస్తే యాక్సిలరోమీటర్, జిరోస్కోప్, ప్రాక్సిమిటీ, ambient లైట్, అలాగే బారోమీటర్ ఇవైతే ఇస్తారు. ఇంకా ఆడియోలో స్టీరియో స్పీకర్స్ విత్ డాల్బీ అట్మాస్ సపోర్ట్ అయితే ఉంటుంది. ఇక వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ మీకు IP68 రేటింగ్తో వస్తుంది. ఇక స్పెషల్ ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే ఈ ప్రైస్లో మనకి వీళ్ళు యాపిల్ ఇంటెలిజెన్స్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. AI ఫీచర్స్ అనమాట, ఇదైతే ఇస్తున్నారు. అలాగే యాక్షన్ బటన్ అయితే ఉంటుంది, కెమెరా బటన్ లాంటివి అయితే ఏమీ ఉండవు. ఇక ఈ మొబైల్ ప్రైస్ గురించి మాట్లాడుకుంటే 128GB వేరియంట్ 59,900 రూపాయలు ప్రైస్ పెట్టారు. 256GB వేరియంట్ 69,900 రూపాయలు ప్రైస్ పెట్టారు. 512GB వేరియంట్ 89,900 రూపాయలు ప్రైస్ పెట్టారు. రేపటి నుంచి అంటే 21వ తారీఖు నుంచి మనకి ప్రీ బుకింగ్ ఆర్డర్లు అయితే తీసుకుంటారు. 28వ తారీఖు నుంచి మనకి సేల్స్కి అయితే తీసుకురాబోతున్నారు ఈ మొబైల్స్ని. ఇక ఈ మొబైల్ మనకి వీళ్ళు తీసుకొచ్చిన ప్రైజు, సో అంటే బేస్ వేరియంట్ 128GB 59,900, అంటే దాదాపుగా 60,000 రూపాయలు ప్రైస్ పెట్టారు. ఇప్పుడు వరకు ఐఫోన్స్ ఈ మధ్యకాలంలో తీసుకొచ్చిన మొబైల్ ఫోన్స్లో ఇంత తక్కువ ప్రైస్కి అయితే ఏ మొబైల్ తీసుకురాలేదు. అందుకని చెప్పి వీళ్ళు దీన్ని అఫోర్డబుల్ అంటున్నారన్నమాట. మధ్యతరగతి వాళ్ళ ఆక్రోధన ఏదైతే ఉందో, ఐఫోన్ వాడాలి అనే వాళ్ళ శోభ ఏదైతే ఉందో, సో దాన్ని పలించడం కోసం ఈ మొబైల్ అయితే తీసుకొచ్చినట్టుగా వీళ్ళు బిల్డప్ అయితే ఇస్తున్నారు. మరి ఈ మొబైల్ మనం ఈ ప్రైస్కి తీసుకోవచ్చు అంటే, నన్ను అడిగితే మీరు ఈ మొబైల్ తీసుకోవాలని ఆలోచనలో ఉంటే అసలు ఆలస్యం చేయమాకండి, అస్సలు ఆలోచించొద్దు, వెంటనే ఆలోచన చంపేయండి. ఎందుకంటే ఈ మొబైల్ ఈ ప్రైస్ పెట్టి ఎందుకంటే బాబు తీసుకోవడం, దీనికన్నా నన్ను అడిగితే ఇదే ప్రైస్కి మీకు iPhone 15 వస్తుంది, 62,000 రూపాయలు ఏమో ఉంది. సో 60,000 రూపాయలకి మీకు ఆఫర్లో ఆ మొబైల్ అయితే వస్తుంది. కార్డు గిడ్డు యూజ్ చేశారంటే 60,000 రూపాయలకి ఆ మొబైల్ వస్తుంది. సో ఆ మొబైల్ వస్తున్నప్పుడు ఈ మొబైల్ దేనికి తీసుకోవడం? సో ఈ మొబైల్తో కంపేర్ చేస్తే ఆ మొబైల్ మనకి ఏమేమి బెటర్గా ఉన్నాయి చెప్పుకుంటే, ముందు డిజైన్ అనమాట. ఫస్ట్ డిజైన్ కనుక చూసినట్టయితే డైనమిక్ ఐలాండ్ డిస్ప్లేతో వస్తుంది. సో అది మనకి కొంచెం ఫ్రెష్ ఫీలింగ్ అండ్ లేటెస్ట్ ఫీల్ అయితే కలుగుతుంది. ఈ ట్రెడిషనల్ నాచ్ అనేది ఎన్నో జమానాలు అయిపోతుంది అనమాట. ఇప్పుడు చాలా మొబైల్స్ ట్రెడిషనల్ నాచ్ తీసుకోవడానికి మానేసినాయి. వీళ్ళు ఈ ట్రెడిషనల్ నాచ్తో ఈ మొబైల్ తీసుకొచ్చి 60,000 రూపాయలు ప్రైస్ పెట్టారు. ఇదొకటి. ఇంకోటి అందులో పీక్ బ్రైట్నెస్ నిట్స్ మీకు 2000 నిట్స్ ఉంటాయి. అలాగే డాల్బీ విజన్ సపోర్ట్ కూడా ఉంది. ఇంకోటి ఏంటంటే 15 వాట్
మ్యాక్స్ సేఫ్ ఉంది ఇందులో మనకి మ్యాక్స్ సేఫ్ ఇవ్వలేదు. ఇంకా అలాగే అల్ట్రా వైడ్ బ్యాండ్ సపోర్ట్ అయితే మనకి ఐఫోన్ 15లో ఉంది. కెమెరాస్లో చూస్తే రేర్ సైడ్ మనకి అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా మనకి ఎక్స్ట్రా ఐఫోన్ 15లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇవి మనకి హైలైట్స్ అని చెప్పొచ్చు అనమాట ఐఫోన్ 15లో. సో ఇదే ప్రైస్ మనకి ఐఫోన్ 15 వస్తుంటే అక్కడికి వెళ్ళిపోవడం బెస్ట్. మరి ఈ మొబైల్లో ఏముంది అంత ప్రత్యేకత ఈ మొబైల్ తీసుకోవడానికంటే ఒకే ఒకటి ఇక్కడ కనిపిస్తుంది, యాపిల్ ఇంటెలిజెన్స్. ఇందులో మనకి యాపిల్ A18 బయోనిక్ చిప్ సెట్ని వాడారు కాబట్టి యాపిల్ ఇంటెలిజెన్స్ సపోర్ట్ అనేది మనకి ఐఫోన్ 16ఈకి అయితే ఉంది. అదే మనం ఐఫోన్ 15 కనుక చూస్తే A16 బయోనిక్ చిప్ సెట్ అయితే ఉంది. సో అందువల్ల అందులో మనకి యాపిల్ ఇంటెలిజెన్స్ సపోర్ట్ అయితే ఉండదు. సో ఇదొక్కటే మార్పు అనమాట. మీకు యాపిల్ ఇంటెలిజెన్స్ కావాలంటేనే ఈ మొబైల్ తీసుకోవాలి. అది 60,000 రూపాయలు పెట్టి ఈ మొబైల్ తీసుకోవాలి. ఓల్డ్ లుక్ మొబైల్ అనమాట. ఒక విధంగా ఓల్డ్ మొబైలే. ఒక 3 ఇయర్స్ బ్యాక్ మొబైల్లోనే కొద్దిగా కొత్త ప్రాసెసర్ యాడ్ చేసి ఏయో అటు ఇటు చిన్న చిన్న చేంజెస్ చేసి వీళ్ళు మొబైల్ తీసుకొచ్చారు. నన్ను అడిగితే సొంత దండగా లేదు, మాకు యాపిల్ ఇంటెలిజెన్స్ కావాలి అనుకుంటే 60,000 దాకా వెళ్ళిన వాళ్ళు ఇంకొక 10,000 రూపాయలు వేసుకుంటే ఐఫోన్ 16 వస్తుంది మీకు ఇక్కడ. సో దానికి వెళ్ళిపోమని చెప్తాను. అనవసరం ఈ మొబైల్ అయితే జోలికి వెళ్ళకపోవడం మంచిది. దీనికన్నా మీరు ఐఫోన్ కొనాలనే కోరిక ఏదైనా ఉంటుందో దాన్ని చంపేసుకోవడం బెస్ట్ అనమాట. సో మీకు ఎలా అనిపించింది ఈ మొబైల్? సో మీరు ఎవరైనా కొనడానికి ఇంట్రెస్ట్గా ఉన్నారా? సో నా కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. సో వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చితే లైక్ చేయాలి. యూట్యూబ్లో మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.